So, but wine has a life in it. కానీ ద్రాక్షారసంలో జీవం ఉంటుంది. And wine, new wine especially, is fermenting it. And it might spread out a little. ముఖ్యంగా కొత్త ద్రాక్షారసంలో అది ఇంకా కాచి ఉడుకుతూనే ఉంటుంది. అది కొంచెం విస్తరించవచ్చు. And if it goes to pushing in the old bottle, and the old dry hide will burst and fly open. Now and then the hide is ruined, and also the bottle is ruined, and the wine is spilled. అది పాత సీసా మీద ఒత్తిడి చేయడం మొదలు పెడితే ఆ పాత ఎండిన చర్మం పగిలిపోతుంది, చీలిపోతుంది. అప్పుడు ఆ చర్మం నాశనం అవుతుంది. And also the bottle is ruined, and the wine is spilled. అలాగే సీసా కూడా నాశనం అవుతుంది, ద్రాక్షారసం కూడా పారబోయబడుతుంది. Now that's about the picture we have before us today. ఇప్పుడు ఇదే మన ముందున్న దృశ్యం. You can't come to an old formal bunch of intellectuals and your ideas and try to adopt God's program into your intellectual program. It just won't work. మీరు పాతకాలపు గట్టి మనస్తత్వం కలిగిన జ్ఞానుల సమూహం దగ్గరికి వెళ్ళి మీ ఆలోచనలను తీసుకుని దేవుని ప్రణాళికను మీ మానసిక కార్యక్రమంలో కలపడానికి ప్రయత్నించలేరు. అది ఎప్పటికీ పనిచేయదు. That old dry cowhide will blow up. It just can't take it. ఆ పాత ఎండిపోయిన ఆవు చర్మం చిట్లిపోతుంది, అది దానిని తట్టుకోలేదు.